సన్నిధిలో దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉండగా అందరం అటు ఇటు చూడక, ఎవరితో మాట్లాడక, కన్నులు మూసి మన ప్రభు వైపు చూద్దాం. దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో సంచరిస్తున్న సమయం ఇది. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఘనుడా నీకు స్తోత్రం, ప్రశస్తుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా, ఘనుడైన గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మిమ్మల్ని ఆరాధన చేస్తున్నాము నాయన, నీకు వందనం. స్తోత్రమయ్యా. అందరం రెండు చేతుల ఆకాశం వైపు, అందరూ రెండు చేతుల ఆకాశం వైపు నా హృదయాన్ని తెరిచి, ప్రభువా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడి నాయన, మరొక నెల నేను స్తుతించి ఆరాధించుటకు నువ్వు చూపించిన మహాకృపను మేము తలంచుకొని నేను స్తుతిస్తూ ఉన్నాం, నేను ఆరాధిస్తూ ఉన్నాం. అందరం ఏ ఒక్కరు మౌనంగా ఉండకూడదు. తండ్రి నీకు స్తోత్రమయ్యా, 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 నీకు స్తోత్రం, స్తోత్రం. అందరం మనం ప్రార్థన చేద్దాం. ఏ ఒక్కరు మౌనంగా ఉండకూడదు. దేవుడు నేను ఈ రీతిగా చూపించిన ఈ మహాకృపను తలంచుకుంటూ, ఈ రీతిగా ఆయన సన్నిధిలో దేవుడు నిన్ను నడిపించిన విధానాన్ని తలంచుకుంటూ, మరువని కృపతో విడువని యేసయ్యను అందరం మనస్ఫూర్తిగా ఆయన స్తుతించే వారిగా మనం ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను అందరం స్తుతించాలి. నీ నోరు యేసుని పొగడాలి, గణపరచాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అందరం ఒక్కరు మౌనంగా ఉండుకుంటాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని గణపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. తెరవాలి, నోరు తెచ్చి ప్రార్థించాలి. నోరు తెచ్చి అందరం మనం ప్రార్థించాలి. ఏ ఒక్కరు మౌనంగా ఉండకుండా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజువయ్యా. నిన్నే కొలుతునయ్యా, నీవే నా యేసయ్యా, 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 యేసయ్యా.
అందరం యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా అండా నీవైతివయ్యా నా కొండ నీవే అందరం అండా నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా 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 అందరం దొరదతి యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 అందరం మరొకసారి యేసయ్యా 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 మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన కురిసిన నన్ను బలపరచెనయ్యా నిన్నే యేసయ్యతో నన్ను బలపరచెనయ్యా నిన్నే గణపరతునయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా అండ నీవైతివయ్యా నా కొండ
అండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ రెండు చేతుల ఆకాశం అయిపోతూ నిన్నే యేసయ్యతో అందరం కలిసి చెప్తాం, నీవే నోరు తెరిచి బిగ్గరగా, నిన్నే కొలుతూ నీవే యేసయ్యా, 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 బిగ్గరగా అందరం యేసయ్యా, యేసయ్యా, మనస్సు నోరారా, యేసయ్యా, 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 ఆత్మీయులే నన్ను అవమానించిన అన్యులే నన్ను, అందరం ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండ నీవైతివై నా కొండ నీవే, యేసయ్యా, 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 నిన్నే నిన్నే కొలుతూ మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధిలో నా రాజువయ్యా, వంచన వంచన ఒరిగినవై తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడివి, నిశ్చయంగా మా కొండ కోట దాగు చోట అయిన దేవుడివి, నీ ఆదరణ మమ్మల్ని ఎంతో తండ్రి ఓదారుస్తుంది, నీ ప్రేమ, నీ దయ, నీ వాత్సల్యత మమ్మల్ని నిలిపిందని మేము నమ్ముతున్నాం తండ్రి. యేసు ప్రభువా, నీకు వందనాలు.
అయ్యా, నీ సన్నిధిలో నిన్ను స్తుతించుటకు, నీ సన్నిధిలో నిన్ను ప్రార్థించుటకు, నీ సన్నిధిలో నిన్ను ఆరాధించుటకు, నీ సన్నిధిలో నిలుచు భాగ్యమును నీవు మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు తండ్రి. నిన్ను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. నోరారా యేసయ్యా అని పిలుచుటకు సజీవు లెక్కలో మమ్మల్ని చేర్చుకున్న పరిశుద్ధుడివి నాయన. నోరారా నిన్ను ఆరాధించి స్తుతించుడు కనపరచుటకు నీ ప్రేమను మా పట్ల కనపరుస్తున్న దేవుడివి నాయన. తండ్రి, నీ ప్రేమ తండ్రి అయ్యా, నీ మాధుర్యాన్ని మేము అనుభవించుటకు మీరు మాకు చూపిస్తున్నందుకై నీకు వందనాలు తండ్రి. మా పాపాన్ని నాయన, మా శాపాన్ని, దోషాన్ని తండ్రి, సమస్తమైన అపవిత్రపు అయ్యా నాయన ప్రభ ఈ శరీరాన్ని ప్రభ, మనస్సును నీ పరిశుద్ధమైన పాత్రగాను మారుస్తున్నందుకే నీకు స్తోత్రం నాయన. మరొక రాత్రి వేళ నిన్ను ఆరాధించడానికి మీరు చూపించిన కృప కొరకై స్తోత్రం నాయన. మరొకసారి నిన్ను ప్రార్థించడానికి నువ్వు చూపించిన కృప కొరకై స్తోత్రం నాయన. నీ దాసుని మా మధ్యకు నడిపించి ఉన్నావు తండ్రి. నీ దాసుని మా మధ్యకు నడిపించి ఉన్నావు తండ్రి. అయ్యా, మమ్మల్ని మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి పరిశుద్ధాత్మ దేవుడా. నీ సేవకుని ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని కోరుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి సమస్య నుంచి నీ వాక్యం వెల్లడవడంతోనే వారి వారి సమస్య నుంచి విడుదల పొందుతురుగాక నాయన. యేసయ్యా మహోన్నతుడా, నీ ప్రసన్న మా మధ్యలో ఉండును గాక నాయన. దైవమా నిన్ను స్తుతిస్తున్నాం, దైవమా నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం, దైవమా నిన్ను గణపరుస్తూ ఉన్నాం, దైవమా నీ పాదముల చేత మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నిశ్చయంగా 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 తండ్రి, ఏ చోట ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా నీ కృప, నీ దయ, నీ వాత్సల్యత మమ్మల్ని విడవదని మరొక మారు మాకు కన్నులారా నాయన అనుభవించడానికి అనుభవించడానికి మీరు చూపించిన ఈ కృప కొరకై స్తోత్రం నాయన. తండ్రి, నీ ప్రసన్నతనే మేము అనుభవిస్తుందాక నాయన. నీ మహిమతో మేమంతా నింపబడుతుందాక నాయన. గలిబిలి చేయు దృష్టిని క్రియలు యేసు నామములో పతనమైపోవును గాక నాయన. నిశ్చయంగా నీ యొక్క మహిమార్థమై ప్రతి కార్యం జరుగును గాక నాయన. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా చిన్న ఆరాధన మీరు అంగీకరించండి. దైవమా, యేసుక్రీస్తు ప్రభువా, నీ సేవకుని మా మధ్యలోకి నడిపించినారు. మీ దైవజనుడి ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. మాకు కావలసిన వర్తమానాన్ని మీరే బోధించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పెట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూర్చుంటాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నా బేస్ తగ్గి, ఎందుకంటే నా వాయిస్ బేస్ రైట్. ప్రభు కృపను బట్టి మీ మధ్యలో నిలబడటానికి దేవుడు కృప చూపించాడు. అలాగే మరి ఈ సంఘాన్ని ప్రభు ఆత్మ ద్వారా ప్రభు వారికి ఇచ్చిన కృపను బట్టి నడిపిస్తున్న దైవ సేవకులకు, అలాగే కూడి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. రైట్. మనం ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ప్రభువును చూసిన సేవకులు, దైవజనులు చాలామంది ఉన్నారు. ఈ రాత్రి మనం
మనం ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ప్రభువును చూసే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఎవరిని చూడాలి? ఆ? ప్రభువుని చూచే అనుభవంలోనికి. అదేంటండి పాస్టర్ గారు, మేము ఎప్పుడూ దేవుని నమ్ముకున్నాం, ప్రభు సన్నిధిలోనే ఉంటున్నాం, ఆ? అన్నీ ఆయనకి అనుకూలంగానే లోబడి జీవిస్తూ ఉన్నాం అని మనం అనుకోవచ్చు. కానీ మనం ఈ భూమి మీద శరీరదారులంగా ఉండి ఆత్మస్వరూపుడైన పునరుద్ధానుడైన ప్రభువును చూడటం ఒక ప్రత్యేకమైన విశేషం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథం మనం తెరుస్తాం. అందరూ బైబిల్ ఉన్న వాళ్ళందరూ, ఈ మధ్య సెల్ ఫోన్లో కూడా బైబిల్ ఉంటుంది. ఒకవేళ బైబిల్ లేకపోతే సెల్ ఫోన్ చూడండి. దేవునికి ఉపయోగించండి సెల్ ఫోన్ని. ఓకేనా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మీరెవరు చదవద్దు, నేను చదువుతాను, నా వెనకాల మీరు చెప్పాలి. చెప్తారా? నేను చెప్తారా? 10వ వచనం నుండి మనం చదువుకున్నాం. ప్రభువు దినమందు అందరు చెప్పాలి. నేనే డబ్బులేం అడగట్లేదు మిమ్మల్ని, దేవుని వాక్యం చెప్పమని అడుగుతున్నా. ఏం చెప్పమని అడుగుతున్నా? దేవుని వాక్యం నా వెంట చెప్పండి. ఓకేనా? ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా ఘోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికీయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధుడైన యోహాను బాగా గమనించాలి. ఆయనకు ఒక మంచి సాక్ష్యం ఉంది ఈ ప్రకటన గ్రంథంలోని. 9వ వచనం మళ్ళీ మనం అందరం చెప్దాం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమల్లోనూ రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమునకు పరవాసినైతిని. యోహానికి ఏం సాక్ష్యం ఉంది ఇక్కడ ఈ వచనంలో? ఏమన్నా అర్థమైందా? అందరు చెప్పమని చెప్పారు, కానీ ఇక్కడ ఏముందంటే మీ సహోదరుడు అని అన్నాడు. మీ సహోదరుడైన యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును
యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును ఆ ఏట్లో పాలేడట యోహాను. ఆ, శ్రమలో యేసు ప్రభువారి శ్రమల్లో పాలువాడయ్యాడు. అలాగే ఇంకా ఆ సహనములో అంటే ఓపిక, ఓర్పు, ఓర్చుకునే విషయములో, సహనముగా ఉండే విషయములో, అర్థమైందా? పాలివాడినైన యోహానును నేను యేసును బట్టి దేవుని వాక్యము నిమిత్తము సాక్ష్యము నిమిత్తము ఎక్కడికి పంపడ్డాడట? మనుషులు ఎవరు లేరు అక్కడ. అక్కడ ఎవరు లేరు మనుషులు. యోహాను గురించి మనం చెప్పుకుంటే ఒకసారి ఆయన్ని ఏం శ్రమ పెట్టారంటే చంపుదామని కత్తి తీసుకొని మెడ మీద శిరచ్ఛేదనం చేద్దామని వేయబోతే కత్తి టంగువని మోగిందంట. ఇలా కాదని దేని కొరకు శిరచ్ఛేదన చేయాలని అనుకున్నారు అంటే యేసును ప్రకటిస్తున్నాడు, దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు, యేసు ప్రభు పక్షంగా నిలబడ్డాడు. యేసే నా జీవం, నేను చూచిన వాటిని, విన్న వాటిని, కన్న వాటిని చెప్పలేక ఉండలేకపోతుండు యోహాను భక్తుడు. అందుకు ఈ రోమా గవర్నమెంట్ పట్టుకొని ఆయనకి శిక్ష వేసింది. ఏంటి ఆ శిక్ష అంటే శిరచ్ఛేదనం. శిరచ్ఛేదనం కత్తి వేయగానే కత్తి టంగును మోగింది మెడదెగల. ఇలా కాదని సలసల కాగుతున్న గంగాలంలో నూనె కాగుతూ ఉంటుంటే అందులో వేసాడు. అందులో వేయగానే రౌండ్ తిరిగి వస్తాడు ఈత కొట్టుకుంటా. కాలలేదు. కారణం ఏంటి? కారణం ఏంటంటే ప్రభువులో అంత ఏకమైపోయి ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవన్నీ కాదు, ఇతన్ని చంపటానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇతడు చనిపోవట్లేదు. కాబట్టి ఆహారము దొరకని చోట, మనుష్యులు లేని చోట, మంచినీళ్ళు లేని చోట, వస్త్రాలు లేని చోట, అక్కడ ఏ వనరులు ఉండవు. ఇప్పుడు మనకున్న వనరుల్లో ఏవి ఉండవు. అదొక దీవి, అది ఒక దీవి. రోమా చక్రవర్తి చేత, డొమేషియన్ అనే రోమా చక్రవర్తి చేత శిక్ష వేయబడి ఆ శిక్ష పద్మాసు దీపములో ఉంచడం. ఇది క్రీస్తు శకము 95 సంవత్సరంలో ఎఫెస్సు అనే ప్రాంతానికి 40 మైళ్ళ దూరంలో ఉంటుంది ఈ దీవి. ప్రైజ్ ది లార్డ్. ఆ దీవిలో తీసుకుపోయి యోహాన్ని వేశారు. ఆ దీవిలో ఆ దీవి కూడా ఎజీషియన్ సముద్రం పక్కనే ఉంటుంది, సముద్రంలో ఉంటుంది ఆ దీవి. అక్కడ వేశారండి. మాట్లాడదామంటే ఎవరు లేరు. కొన్ని మంచినీళ్ళు అంటే ఇచ్చేటోళ్ళు లేరు. కొంచెం ఆయనకి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి సరైన ఆహారం లేకుండా ఉన్న భక్తుడు ఈ యోహాను. పక్కన అతనే కొంచెం పక్క ఏంటంటే వేసేటోళ్ళు లేరు. ఏ వనరులు లేవు అక్కడ. ఆయనకి యోహానికి ఇవ్వబడిన సాక్ష్యం ఏంటంటే యేసు నిమిత్తము, యేసు శ్రమలలోను సహనములోను దేవుని వాక్యము నిమిత్తము, ఆయన సాక్ష్యము నిమిత్తము శిక్షావిధి కాలంగా పద్మాసు దీపానికి పంపించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్క ప్రశ్న అడిగితే ఏమన్నమాట మీ అందరికి వందనాలు. భోజనం లేకుండా ఇప్పుడు మనందరికీ మంచి మంచి డబ్బులు, మంచి మంచి సంపద, మంచి మంచి వెండి బంగారాలు ఈవులన్నీ ఇస్తుంటే ప్రభువా స్తోత్రం 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 అంటున్నాం మనం. అర్థమైందా? అప్పుడు కానీ ప్రభు సన్నిధిని పాడతాం. పాడతామా లేదు? పాడతామా లేదు? కడుపు నిండింది,
అవసరాలకు కావాల్సినవన్నీ వచ్చినాయి. ఏ శోధన లేదు, రోగం జబ్బులు లేవు, ఇబ్బందులు ఇరుకులు ఏమి లేవు. అప్పుడు ఏం చేస్తాం? ప్రభువా నీకు స్తోత్రం నాయన, నీకు వందనాలు, హల్లెలూయా అని చెప్తాం. చెప్పవా? చెప్తామా లేదా? అప్పుడు ప్రభువును చూస్తాం. ఎందుకు తెలుసా? ప్రభువు నాకు ఇవన్నీ ఇచ్చాడు కాబట్టి ఆయన నేను ఘనపరచాలి. ఘనపరచాల్సిందే, నిజమే, దాంట్లో తప్పు లేదు. కానీ యోహాను పరిస్థితి ఎలా ఉందంటే, ఏమీ లేకుండా శిక్షా కాలానికి పద్మాసు ద్వీపానికి వచ్చినప్పుడు, ఇప్పుడు ఎవరు లేరుగా అని అనుకున్న సమయంలో ఒక బోర శబ్దం వినపడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు లేరు ఇక ఇక్కడ భయం. యోహానికి భయం లేదు, ఎందుకంటే ఆయనకు తెలుసు యేసు ఆయనతో ఉంటాడని. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యోహానికి భయం ఏం లేదు, ధైర్యంగా అక్కడ కూడా ఉంటా అన్నాడు. ఎవరు లేరు ఇక ఇప్పుడు, ఎవరు సహాయకులు లేరు, ఎవరు మాట్లాడేవారు లేరు, మందలించేవారు లేరు. పరిస్థితులు చూస్తే దారుణంగా ఉంది. ఆ టైంలో ఘోర శబ్దం వినపడింది. ఆమేన్, హల్లెలూయా. ఘోర శబ్దం ఎక్కడ వినపడుతుందా అని వెనక్కి తిరిగి చూసిందట. దేవుడు ఏంటి తెలుసా, ఈ మధ్యాసియాలో ఉన్న చిన్న ఆసియా అంటారు, దీన్ని ఏమంటారు? చిన్న ఆసియా అని అంటారు. ఈ చిన్న ఆసియాలో సంఘ జీవితములో నిజ జీవితాన్ని నిజముగా ప్రభు కొరకు సంఘంలో ఎలా జీవించాలో దాన్ని చూపించటానికి ప్రభు యోహాను గారి ద్వారా చిన్న ఆసియాలో ఉన్న 7 సంఘాలని ఎంచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలా జీవించాలో సంఘంలో నిజ జీవితం, డూప్లికేట్ కాదు. ప్రతిదానిలో చెప్పండి, ప్రతిదానిలో మంచిది ఉంటుంది, చెడ్డది, నాణ్యమైనది ఉంటుంది, నాణ్యం లేనిది ఉంటుంది. ఉంటుందా లేదు? ఉంటుంది. ఆ సమయ సందర్భంలో ఈ 7 సంఘాలను ఎంపిక చేసుకొని సంఘము ఎలా జీవించాలో అనే దాని గురించి, సంఘము వారి నిజ జీవితంలో ప్రభు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో ఆ సందేశాన్ని పంపించడానికి ఎవరూ లేని సమయంలో ప్రభు యోహాన్ని దర్శించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఎన్ని భయాలు ఉంటాయి? అసలు యోహానుకున్న భయాలు మనకుంటే మనం అసలు దేవుడి దగ్గర నిలబడలేస్తామా? ఏమండి, త్రాగటానికి నీళ్లు లేవు, తినటానికి ఆహారం లేదు, బట్టలు మార్చుకోవటానికి వస్త్రాలు లేవు, ఇంకా పడుకోవటానికి మంచి బెడ్ లేదు యోహానికి. ఏమండి, యోహానాడ డబ్బులు ఎన్నున్నాయి చూసుకోవడానికి ఏమి లేదు ఆడ. మనకు దేవుడు కృపనిచ్చాడు కదా, ఇచ్చాడా లేదు? అవన్నీ మనం ఇప్పుడు మన నిజ జీవితంలో ప్రభువు ద్వారా, ఆయన కృప ద్వారా మనం అనుభవిస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాదా? అవును. ఇవన్నీ ఉన్న మనిషి జీవితంలో భయాందోళనలు మాత్రం మనలో నుంచి వెళ్ళటం వల్ల గలిబిళ్ళు, భయాలు, ఎప్పుడేం జరుగుతుందో, ఎప్పుడేమి జరుగుతుందో, ఏమైతుందో, మానసిక శారీరకమైన భయాలు మనం దూరం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు తెలుసా? ఇన్ని భయాలు యోహానుకు ఉన్నట్లు బైబిల్లో లేదు.
అక్కడ వేస్తే దర్జాగా ఉన్నాడు, మంచిగా ధైర్యంగా. ఎందుకు తెలుసా? ప్రభు నాతో ఉంటాడు. అమ్మాయిన్ హల్లెలూయా. ఎవరుంటారు మనతోని? ఎవరుంటారు? మాటలతో చెప్తాం. మా నాన్నగారు ఒక మాట అంటాడు, చెప్పనా? చాలాసార్లు చెప్పాను నేను మీకు. చెప్పానా? గుర్తుందా? ఇప్పుడు నా దగ్గరే ఉండు మా నాన్న 102 సంవత్సరాలు. ఇప్పటికి కూడా నా మాట వింటా. నేను ఆయన మాటే వింటా. అర్థమైందా? ఇప్పటికే ఆయన మాటే వింటా నేను. యాడికి పోతున్నావు అని అడిగిండు. రాత్రి లేవు, మొన్న రాత్రి లేవు, మళ్ళీ ఇప్పుడే అడిగి పోతున్నావు అని అడుగుతాను. అంటే నేనన్నా, నాన్న నాకు నేను చేసేది సేవ కదా, నేను పోవాలా. రాత్రి పడుకునేలకు 12 అయింది. పొద్దున పాపం ఆయనతో లేరు. పొద్దున సత్తిపల్లి వెళ్ళి వచ్చా. ఆయన అడుగుతాడు, ఆయన చెప్పిందే నేనంట. మనం చెప్పింది పొరపాటు. పోరా అంటాడు. ఏమంటాడు? ఏపో అంటాడు. అంతే, ఈజీగా అంతే. నీకేం వెరకరా అంటాడు నన్ను. 55 సంవత్సరాల నుండి పట్టుకొని 102 సంవత్సరాలు ఏమంటాడు? నీకేం వెరకరా అంటాడు. ఏమనేది లేదు. అర్థమైందా? అంటే మా నాన్నగారు ఏం చెప్తారంటే, మాటలతో అయ్యేటట్లుంటే నేను ఒక అడ్డెడక బోస్తా ఊరెలో అన్నాడు ఒక ఆవిడ. మాటలతో అయితే కూర్చొని మాట్లాడుతున్నాను అనుకో, కావు కావు అయితేయా కావు. ఇక్కడ యోహాను భక్తుడు ఏం చేశాడు తెలుసా? ప్రభు నాతో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరున్నారు? ఎవరున్నారు? ప్రభు నాతో ఉన్నాడనే ధైర్యముతో మనుష్యులందరూ ఎలాంటి శిక్ష అనుభవించని, ఎవరు అనుభవించని శిక్షను ప్రభు నిమిత్తం యోహాను అనుభవించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ శిక్షా కాలములో కూడా చాలా సమాధానకరంగా ఉన్నాడు యోహాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే బూర శబ్దం విన్నాడు, ప్రభు స్వరం విన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రైట్. ఇంకా దీని గురించి ఎక్కువగా వద్దు కానీ, ఇప్పుడు 7 దీపస్తంభముల మధ్య వెనక్కి తిరిగాడట. స్వరం ఏంటా అని తిరగగానే 7 దీపస్తంభముల మధ్య ఒక మనుష్య కుమారుని పోలినోని చూశాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి 26వ వచనం చదువుదాం, నాతో పాటు చెప్తారని. 19వ వచనం నుండి 19, 20 మనం చదువుదాం. 1వ అధ్యాయంలో, కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. 7 దీపస్తంభములు 7 సంఘములు. చూసారా? అంటే ఆ సువర్ణ దీపస్తంభాలేమో సంఘాలు, ఆ 7 సంఘాలు. 7 నక్షత్రాలు ఆయన కుడి చేత పట్టుకున్నాడు. 7 నక్షత్రాలు ఆయన కుడి చేత పట్టుకోవటం అంటే ఏంటంటే, ఆ 7 సంఘాలకి బోధించే సేవకులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన దూతలు, ఆయన దూతలు ఎవరి చేతిలో ఉంటారు? ఎవరి చేతిలో ఉంటారు? ఇప్పుడు మన రవి, రమేష్, ఇంకా మన
ఎబినేజరు. ఇంకా మన సేవకులు ఉన్నారు, వాళ్ళని ఎవరి చేతిలో ఉంటారు? వాళ్ళు ఎవరి చేతిలో ఉంటారు? ఆ 7 నక్షత్రాలు ఆయన కుడి చేత పట్టుకున్నాడు. కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య ఆయన సంచరిస్తున్నాడు. అంటే అంటే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో సజీవుడను పునరుద్ధానుడను యుగయుగములు జీవించువాడైన ప్రభు సంఘములో సంచరిస్తాడు. ఆమేన్. ఎక్కడ సంచరిస్తాడు ఆయన? ఎక్కడండి? ఎక్కడ? ఆ సంఘములో, మన మధ్యలో. ఆయన పునరుద్ధానుడయ్యాడు కదా. పునరుద్ధానుడే మనుష్య కుమారుని రూపములో సంఘములో సంచరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘం సేవకులది కాదు. నేను ఇది చెప్తా, సంఘం సభలో చెప్తే నన్ను అయ్యగారులు అందరూ తిడతారు. అర్థమైందా? మా సంఘంలో ఇలాగే చెప్తాను. మా వాడు ఇక్కడ ఉన్న చిన్నోడు, వాడికి తెలుసు. సంఘము ఏ అయ్యగారిది, ఏ పాస్టర్ది, బిషప్ కావచ్చు, రెవరెండ్ కావచ్చు, ఆర్చి బిషప్ కావచ్చు, వాళ్ళు ఎంత ప్రావీణ్యత కలిగిన వాళ్ళైనా కావచ్చు, సంఘము తన స్వరక్తమిచ్చి ప్రాణమిచ్చి సంపాదించిన ప్రభు అయిన యేసుక్రీస్తుది. ఆమేన్. హల్లెలూయా. ఆయన సంఘములో ఆయన దూతలైన సేవకులను కుడి చేత పట్టుకొని ఆయనే సంఘములో సంచరిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సంచరిస్తాడు. తెలుసా? యేసోబు బాగుండవా అంటాడు. యేసోబుకి వినపడవు ఈ ఆత్మస్వరం. ఇజ్రాయేలు బాగుండవా అంటాడు. ఇజ్రాయేలుకి ఈ స్వరం, ఈ చెవు లేదు. ఏ చెవు లేదు. ఆత్మ చెబుతున్న సంగతులు చెవులు గలవాడు వినునుగా. అంటే ఏ చెవులు కావాలా? అమ్మ మరియమ్మ, ఏం కావాలి నీకు అని అంటుంది. చెబుతా క్యారెట్ని, అయ్యా యేసోబు నీకేం కావాలా అంటే ఏముంది? ఏముంది? నేను ఎవరిని తిట్టట్లే, మీ అందరి కన్నా మీరంటే నాకు అపారమైన గౌరవం. అర్థమైందా? నా చెవులేని పట్టలే. ఇదిగో నేను సంచారం చేస్తున్నా, నేను సంఘములో సంచారం చేస్తున్నా. మనుష్య కుమారుని పోలి ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో నేను తిరుగుతూ సంచారం చేస్తా ఉన్నా. కనపట్లా, మనకి కనపట్లే. ఏం లోపం ఉంది? ఏం లోపం ఉంది? అసలు ఈ దీప్తి అసలు ఎవరు నాకు అసలు మీ మొగాలు ఎవరి కనపడతారు. ఇక ఇక్కడ ఉండాలి, ఇక్కడ కళ్ళు కనపడతాయి. అర్థమైందా? అంటే ఆ గురించి చెప్పుకుంటే బాగాని, మిమ్మల్ని అంటే ఎట్లా? ఇప్పుడు బ్రహ్మాండంగా కనపడతాయి. అంటారా? యేసు సంఘములో ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో ఆయనే పునరుత్థానుడుగా, ఆదియు అంతముగా, అల్పాయువు మేఘాయుగా, యుగ యుగములు సజీవుడుగా ఆయన జీవించుతున్న సంఘములో ప్రభు అయిన యేసుక్రీస్తు తిరుగుతూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు? అర్థమవుతుందా? ఆయన సంచారం చేస్తాడండి సంఘంలో, మనకు తెలియకుండా, మనకు కనపడ్డం. అందుకే యోహాను ఆయనను చూశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘములో ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి యవనుడు, ప్రతి యవనురాలు, ప్రతి వృద్ధులు, ప్రతి పెద్దలు, చదువున్నోళ్ళు, చదువు లేనోళ్ళు ప్రభువుని నిత్యము చూసే హృదయం, మనస్సు మనకు కావాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రతి
క్షణం ఆయన్ని చూడగలిగే స్థితికి మనం రావాలి. ఈ భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. సంఘ నిజ జీవితంలో సంఘ స్వరూపం ఎలా ఉండాలనో ఆ సంఘ స్వరూపాన్ని మార్చివేయటం కొరకే పునరుద్ధానుడైన ప్రభు ఆయన సంఘాన్ని ఆయన రాకడ కొరకు సిద్ధపరచడం కొరకై, ఆయన సంఘాన్ని మరలా 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 నూతనపరచడం కొరకై ఆయన సంఘములో ఆయన సంచారం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు సంచారం చేస్తాడు. ఒకసారి చూడండి, ఆయన సంఘం ఇది, ఆయన సంఘం ఇది. యేసు నీకు నాకు కనపడితే సంఘంలో అసలు మనం ఎంత డిసిప్లిన్, ఎంత క్రమశిక్షణ, ఎంత భయమో భక్తో, ఎంత ఆత్మీయ లోతుల్లోనికి వెళ్ళిపోతాం మనం. యోహాను చూస్తున్నాడు ప్రభువుని, ఏమీ లేని స్థలములో ఆయనను చూస్తా ఉన్నాడు. ఆయన సంఘంలో సంచరిస్తాడు. ఆయన ఎవరిని అనాథలుగా విడిచిపెట్టడు. ఆయనకు మనకు కలిగే ప్రతి శ్రమలో, ప్రతి వ్యాధిలో, రోగములో, బాధలో, సమస్యలో, అప్పులు బాధలో, ఇరుకులో, ఇబ్బందులో, అన్నిటిలో మనతో పాలు పొందుతూ ఎలాగ వీటిలో నుంచి ఈ బిడలను బయటికి తీసుకొని రావాలా అని చూసే సజీవుడైన యేసు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో యోహాను యేసుని మనుష్య కుమారుని పోలిన వానిని చూచితిని, అది మైండ్లో పెట్టుకోండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, చెప్పినలే టైం అయిపోతుంది మనకి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఇక్కడ యెషయా ప్రవక్త ఏం చేశాడంటే, రాజు చనిపోయాడు, వాళ్ళని కాపలా కాచే, వాళ్ళని రాజ్యాన్ని పరిపాలించే రాజు చనిపోతే యెషయా ప్రవక్త, మాకు రాజు లేడే, ఎట్లా మమ్మల్ని కాచే వాళ్ళు ఎవరు, మాకు ఎవరున్నారు అనే దృక్పథంతో ఆయన ఉన్నప్పుడు, అప్పుడు ప్రభువు ఆయనకు కనపడుతున్నాడు. ఎట్లా కనపడుతున్నాడు? ఎట్లా కనపడుతున్నాడు? ఎక్కడండి? అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉండగా, ఆసీనుడై ఉండగా. ఆయన సింహాసనం ఎక్కడుంది? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. పాదపీఠం దగ్గర పాదాలు ఎక్కడున్నాయి, సింహాసనం అక్కడ ఉంది. ప్రైజ్ లో. ఇప్పుడు ఏడ కూర్చున్నాం మనం? ఏడ కూర్చున్నాం? యేసన్న గారికి పాదాలు పట్టుకున్న అనుభవం ఉందంట. ప్రైజ్ లో. హల్లెలూయా, హల్లెలూయా. పాదాలు ఉన్న కాడ పాదాలు పట్టుకునే అనుభవం లేకపోతే ఏమి లాభం? ఏమండి కదా? పాదాలున్న స్థలంలో పాదాలు పట్టుకునే అనుభవం. ఒక ఆయన కుర్చీ వేసుకొని, బాగా లావుంటాడు దైవజనుడు, కుర్చీ వేసుకొని ఆ కుర్చీ కాడ కూర్చొని ప్రార్థన చేస్తాను. నేను అన్న ఏందన్నా నువ్వు కుర్చీ వేసుకొని ప్రార్థన చేస్తున్నావు అని అన్నా. ఆ కుర్చీ ప్రభుది, ప్రభు అందులో ఉండని ఆయనకి చెప్పుకుంటున్నాను అన్నాడు. ఏంటంట? ప్రభు ఆయన కుర్చీ మీద కూర్చొని ఉన్నాడు, ఆయన కాళ్ళ మీద పడతాను నేను, ఆయన కాళ్ళ మీద పడి ఆయన కాళ్ళు ఆడ ఉండయని నేను అనుకొని నేను ప్రార్థన చేస్తున్నాను. మంచిదే కదా? మంచిదా తప్ప? అదొక అనుభవం. నీవు ప్రభువుని నీవు చూస్తే, ప్రభువు నీకు కనిపిస్తే, నీ మనస్సులో, హృదయముల అంతరంగంలో నువ్వేమిటో నీకు అర్థమైంది. ప్రైజ్ లో. ప్రభువుని నీవు చూడనంత కాలం, అంటే ప్రభువా కొంతమంది ప్రార్థన చేస్తారు, ఎట్లా? అయ్యా నాకు ఒక దర్శనమి, నాకు ఒక కళ ఇయ్యని. ఎత్తే ఒక ప్రార్థన చేస్తుంటే రోజుకు ఒక పీడకాలు వస్తుందంట. ఏంటంట?
అయ్యగారు నేను రోజు కళ్ళలో దేవుడు మాట్లాడాలని ప్రార్థన చేస్తుంటే నేను ప్రార్థన చేసినప్పుడల్లా రోజుకు ఒక పీడకల వస్తుంది. నేనన్నా ప్రభు ఆత్మే నీ దగ్గర లేనప్పుడు ప్రభు కళ్ళలో నీతో ఎట్లా మాట్లాడతాడు? నిన్ను పీడకలకి కలగజేసే పీడించే ఆత్మ నీ దగ్గర ఉంటే మరి పీడకల రాకపోతే దేవుని ఆత్మ కళ ఎక్కడి నుంచి వస్తుంది? వస్తుందా? అయ్యో మనం మీరు ఏం తిట్టొద్దు నన్ను. ఆ? పీడించే ఆత్మ ఉంటే పీడకల వస్తుంది, కానీ నిజమైన దేవుని ఆత్మ ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన ఆత్మ మనలో ఉంటే ఆత్మ సంబంధమైన కళలు దర్శనాలు వస్తాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా కళలో రమ్మని, దర్శనంలో రమ్మని, లేకపోతే నువ్వు నాతో మాట్లాడమని, ఇదిగో తన కుడి చేతిలో పట్టుకొని మాట్లాడుతున్న దేవుడు నువ్వు గుర్తిస్తే చాలు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కుడి చేతిలో ఉన్నారు దైవ జావకులు. అర్థమైందా? ఆయన మాట్లాడుతుంటాడు. మాట్లాడుతున్నప్పుడు తీసుకో కదా, పక్కన ఒక పాజ్ చేస్తాడు, ఇంకొకళ్ళకు పాజ్ చేస్తాడు. వాళ్ళు వచ్చి ఇలా బలేగుండేది వాక్యం అని అంటావు. నీ దగ్గరకు వచ్చిన వాక్యాన్ని నువ్వే తెలియకుండా తిరస్కరించేస్తావు. అది చాలా తప్పు. నువ్వెప్పుడు నిన్ను నీవు తెలుసుకుంటావంటే నిజముగా నీ మనస్సు, నీ హృదయం, నీ ఆత్మ దేవునిని ఆనుకొని ఆయన చూస్తున్నప్పుడు నువ్వేంటో నీకు అర్థమైంది. అప్పటిదాకా నీకు అర్థమే కాదు. దేవుని నమ్మి 10 సంవత్సరాలు, 15, 30, 40, 50 పెట్టెలో పెట్టేదాకా కూడా అర్థం కాదు. ఎక్కడ పెట్టేదాకా? పరదేశులము ప్రియులారా అనేదాకా కూడా అర్థం కాదు నీ జీవితం. నీ జీవితం నువ్వేమై ఉన్నావో నీకే అర్థం కాదు. యెషయా ప్రవక్త అత్యున్నత సింహాసనం మీద ఆయన చూసినప్పుడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల కలవాడు, నన్ను అర్థం అప్పటికే యెషయా ప్రవక్త రాస్తున్నాడు. మంచి ప్రవచనాలు చెప్పాడు యెషయా ప్రవక్త. అర్థమైందా? తన్ను తాను అప్పుడు అర్థం చేసుకోగలిగాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవుని వాక్యాన్ని, దేవుని సంఘాన్ని, దైవ సేవకులని, దేవుని సంఘాన్ని రకరకాలుగా అర్థం చేసుకుంటారండి. వీళ్ళు రకరకాలుగా అర్థం చేసుకుంటారు. అవునా కాదు? ఒకరికి ప్రార్థన చేయమని ఇచ్చినాం అనుకో, విజయవాడ పోతారు. విజయవాడ పోయి విజయవాడ నుంచి ఏకదమ్మన వైజాగ్ వెళ్ళిపోతారు. వైజాగ్ పోయి ఆడ నుంచి డైరెక్ట్గా తిరుపతి వచ్చారు ప్రార్థన చేయగలిగి. మన రాష్ట్రం తిరుపతి వచ్చి తిరుపతి డైరెక్ట్ హైదరాబాద్ కొట్టేస్తారు అమ్మటే. అంత స్పీడ్ ఉంటుంది వాళ్ళ ఫ్లైట్. ప్రపంచంలో వెళ్ళని ఫ్లైట్ అది. ప్రపంచంలో ఎవడు అంత స్పీడ్ పోదు కదా. నిజంగా అది, ఇది అబద్ధం కాదు. అర్థమైందా? హైదరాబాద్ పోయి ఇక డైరెక్ట్ ఢిల్లీ కేంద్రం. అట్లుంటాయి కొన్ని ప్రార్థనలు. నాకు అర్థం కాదు కదా. సంఘంలో ఎవరైనా ప్రార్థన చేస్తాను చెప్పినమ్మాయి, అమ్మ ఆపు కొద్దిగా విజ్ఞాపన ప్రార్థనలు చేసి తల్లి నీ దండం పెడతా. సంఘంలో విజ్ఞాపన ప్రార్థనలు చేయమ్మా. ఊక సెల్ఫ్ డబ్బా కొట్టుకొని అయ్యో రావా ఆన్సర్ పాడు కావాలి. విజ్ఞాపన ప్రార్థనలు కావాలి సంఘానికి. నీవు అర్థం కావాలంటే ప్రభువును చూసే అనుభవంలోకి నీవు రావాలి. నీవు ఎప్పటికీ అర్థం కావు, నీకు నీవే. యెషయా ప్రవక్త తన్ను తాను అర్థం చేసుకున్నాడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, అయ్యో ప్రభువును చూసేనే నేను అపవిత్రుడను. కానీ తోత కారుతో అగ్నిని పట్టుకొని బలిపీఠం మీద ఉన్న అగ్నిని పట్టుకొని ఆయన మూతికి వేసి కొట్టాడు. అంటేనా
ప్రభువును చూసే అనుభవంలోనికి నీవు వెళ్ళినప్పుడు నిన్ను నీవు అర్థం చేసుకుంటావు. ఆమేన్. నీ గురించి ఎవరు వేరుగా నీవు ఇట్లా, నువ్వు అది, నువ్వు ఇది అని నీకు చెప్పాల్సిన పని లేదు. నీకు నీవే నిన్ను అర్థం చేసుకుంటావు. యెషయా ప్రవక్త ప్రభువుని ఎప్పుడైతే చూసిన అనుభవంలోనికి వెళ్ళాడో వెంటనే తనను తాను అర్థం చేసుకున్నాడు. తన స్థితిని అర్థం చేసుకున్నాడు. మనం ప్రభువును చూసినప్పుడు మన స్థితిని మనం అర్థం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమంటామంటే యేసయ్య లేతే యేసయ్య అంతా నేనంతే. ఏమంటా? యేసయ్య అంటే నేనంత. ఆయన ఒరిజినల్. ఆయన ఆయన ఒరిజినల్. ఆయనలో ఏది కూడా మనం ఎత్తి చూపించలేదు. విన్నారా? నువ్వెంతో నేనంత. ఇంట్లో ఐటీ కదా, భార్య చెప్పిన మాట వినకపోతే అన్నం వండదు, జాగ్రత్త అంటది. ఏందమ్మా అంటే జలుబు చేసింది, చేత కావట్లేదంట. అన్నీ వాళ్ళ దగ్గర ఉండే ఆయుధాలు ఎన్ని ఉంటాయి అంటే ఎవరి దగ్గర దొరకవు. అక్కేల వందనాలు అందరికీ వయసులో క్షమించండి. నేను తప్పు లేదు. ఎవరు భర్తను వాళ్ళ దగ్గరగా వాళ్ళ మాట వినిపించుకోవడంలో తప్పేమన్నా ఇంకే పా ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు అంతా. అర్థమైందా? నేను దరిదాపు 20 లక్షల డబ్బులు తెచ్చిన బయట నుంచి. నా బండి మీద మా అమ్మగారు ఉంటుంది. డబ్బులు తీసుకోవటం ఆమె బ్యాగులో పెట్టడం. ఆమె మూట ఆమె మోసుకొస్తుంది. ఏంటంటే మొత్తం డబ్బులన్నీ ఆమె దాచుకుంటే ఏమైంది? దాచుకుంది. ఏమైంది? డబ్బులు మొత్తం ఆమె దాచుకునేది. ఎక్కడ పెట్టినమ్మ డబ్బులు అంటే పెట్టిందే దాచిందే అంట కథ. ఇసుక తోలియాలా, ఇసుక వెనక డబ్బులు ఇవ్వాలా, ఒక 2 కట్టలు పట్టుకురా అంటే మారు మాట్లాడకుండా తీసుకొచ్చారు. సిమెంట్ వేయాలి, ఐరన్ వేయాలంటే మారు మాట్లాడకుండా డబ్బులు అపాటు ఉన్నాయంటే అన్నీ అయిపోయినాయిగా, నువ్వే తీసుకున్నావుగా అంట తీసుకోవాలి. వాళ్ళు ఏం చేసుకోరు, వాళ్ళకి ఏం అవసరం ఉండదు. కాస్త వాళ్ళకి డబ్బులు చేర్పిస్తే చాలు, వాళ్ళు అసలు అంతే ఎంత ఆనందంగా సంతోషంగా ఉంటారు. బంగారం వాళ్ళ దగ్గర పెట్టండి, డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టండి, అసలు నీ ఇల్లు అసలు పొలతూగిపోద్ది. అర్థమైందా? అంటే ఏం కావాలంటే వాళ్ళు రాణి గారు వచ్చి రాజుగారిని అడగగానే ఫలాంది కావాలనగానే ఎమ్మటే ఇష్యూ చేయండి. అది లేదు ఇది లేదు అనమాకండి. కుటుంబం ప్రశాంతంగా సంతోషంగా సమాధానకరంగా ఉండాలంటే రాణి గారు వచ్చి రాజుగారిని నాకు ఫలాంది కావాలా రాజా అనగానే రైట్ అని సంతకం చేయటమే చెక్ మీద. అట్టయితే నా కుటుంబాలు ప్రశాంతంగా ఉంది. అర్థమైనా? వాళ్ళ ఆయుధాలు ధరించుకునేటట్లు చేయమాకండి అన్నయ్యలో అందరు పొందనాలు. వాళ్ళకు బొచ్చడు ఆయుధాలు ఉంటాయి, మనకు తెలియని ఆయుధాలు బొచ్చడు ఉంటాయి. అప్పటికప్పుడే ఆయుధం క్రియేట్ చేసి పడేస్తారు ఎమ్మటే. అర్థమైందా? కొత్త నవ్వుతారని చెప్పి నీ మాట ఊక సీరియస్గా చెప్తే బాగోదని మధ్యలో. అర్థమైందా? మనల్ని మనం ప్రభువును చూసినప్పుడు మనల్ని మనం యెషయా తన్ను తాను ఎట్లా అర్థం చేసుకుంటో, ప్రభు ఏమై ఉన్నాడు, నేనేమై ఉన్నాను, నిన్ను నీవు అర్థం చేసుకోగలుగుతావు ప్రభువుని నువ్వు చూసినప్పుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. రెండవది మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో పేతురు, యోహాను, యాకోబుల్ని ఎండబెట్టుకొని యేసు ప్రభువారు రూపాంతర కొండల్లోనికి వెళ్ళాడు. అక్కడ ఉండదు చూడండి. అక్కడ ఏమేమి ఉన్నాయి చదువుతారా ఎప్పుడన్నా మీరు? చదవండి ఒకసారి. వెంట పెట్టుకొని
ఏకాంతముగా వెళ్ళి వారి ఎదుట రూపాంతరము పొందిన. ముఖం ఎట్లంట? ఇప్పుడు వీళ్ళు ముగ్గురు చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? పేతురు, యోహాను, యాకోబు. అంతేనా కాదు? వీళ్ళు ముగ్గురు చూస్తున్నారు. ఎట్లంట? ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించను, వెలుగోలి తెల్లను ఆయన ఇదిగో కనబడి మాట్లాడలే. ఇక్కడ చూడండి, ఇంకొక అనుభవం ఏంటంటే, ప్రభువుని నువ్వు ఎప్పుడైతే చూస్తావో ప్రభు కొరకు చేసే మనస్సు, ప్రయాసం, ఆశ, ఆసక్తి నీలో రేగుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పేతురు, ప్రభు మనం పోవద్దు, ఏది ఏమైనా, ఎంత కష్టమైన, ఎంత నిష్ఠూరమైన, ఎంత ఇబ్బంది అయినా ఇక్కడే పర్ణశాలలో కడదామంటాడు పేతురు. ఒకటి కాదు, రెండు, మూడు కడదామంటాడు. ఏమంటాడు? ప్రభు యొక్క మండుతున్న సూర్యుని వలె ఉండటం చూశాడు. ఆయన పరిశుద్ధత, తెల్లని వస్త్రాలను చూశాడు. ఒక మేఘం మోషేయు, ఏలియా ప్రవక్తలు మాట్లాడటం చూశారు. వింటున్నారా? మళ్ళీ అక్కడ వాళ్ళు చూసిందంటే ఒక మేఘం రావటం, ఆయన వాళ్ళతో మాట్లాడటం, ఆయన రూపాంతరం పొందటం చూసిన వెంటనే ఇప్పుడు మనం చేద్దాము ప్రభు కొరకు. ఏంటిది రెండో అనుభవం? ఏంటి? ఎప్పుడైతే ప్రభువును చూచే అనుభవంలోనికి నువ్వు వెళతావో, నీవు ప్రభు కొరకు ప్రయాసపడే మనసు, ప్రభు కొరకు చేసే చేతులు, ప్రభు కొరకు నడిచే కాళ్ళు, ప్రభు కొరకు ఆలోచించే ఆలోచన, ప్రభు కొరకైన కష్టం, ప్రభు కొరకైన ప్రయాసం నీలో ప్రారంభమవుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. రెండో అనుభవం ఏంటి? ప్రభు కోసం, ప్రభువును చూసే అనుభవం నీకు వస్తే అది ఏదైనా. చూడండి, ఆది అపోస్తల సంఘానికి మూల స్తంభాలు ఎవరండి? వాళ్ళేనా? వీళ్ళు వాళ్ళేనా? వాళ్ళేరే బ్యాచ్, వీళ్ళేరే బ్యాచ్? వాళ్ళు ప్రభువుని చూశారు కాబట్టి ప్రభు సంఘములో వాళ్ళు ప్రత్యేకంగా నిలబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. నీవు, నేను, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి యవనుడు, ప్రతి యవనురాలు, ప్రతి వృద్ధుడు, ప్రతి పెద్ద, చదువున్నోళ్ళు, చదువు లేనోళ్ళు, సకల జాతులు ప్రభువుని ఎప్పుడైతే వారు చూడగలిగే అనుభవంలోనికి వాళ్ళు వెళతారో అప్పుడు వారి జీవితంలో ప్రభు కొరకు ఈ భయంకరమైన దినాలు, ఈ దినాలు నువ్వు ప్రభువును మోస్తున్నట్లయితే నిన్ను విమర్శించే దినాలు, నిన్ను దేవునిలోనికి వెళ్ళనీయకుండా ఎనిక్కిలాగే దినాలు, చేసేవాడిని చేయనీయకుండా, చేసేవాడు చేయకుండా, చేయనోడు చేయకుండా చేసే దినాలు ఈ దినాలు. అలాంటి దినాలలో ప్రభువును చూసే అనుభవం నువ్వు కలిగి ఉంటే, నిత్యము ప్రభువు వైపు ఆనుకునే హృదయం, మనస్సు నీకుంటే, నీకు, నాకు, మనందరికి ఉంటే, ప్రభు కొరకు చేసే ప్రయాసం, ప్రభు కొరకు జీవించే జీవితం, ప్రభు కొరకు ఆలోచించే మనస్సు, ప్రభు కొరకు నడిచే కాళ్ళు, ప్రభు కొరకు చేసే చేతులు, ప్రభు కొరకై అది హింసైన, బాధైన, ఉపద్రవమైన నిలబడే అనుభవంలోనికి మనం వస్తాం. ఆమేన్. హల్లెలూయా. నీవు, నేను ఆ అనుభవంలోనికి వెళ్తాం. సంఘం ఏదో నీ వచ్చి చెప్పిపోవటం కాదు. సంఘం ప్రభుది. ఆయన సంఘంలో సంచరిస్తాడు. ప్రభు సంఘం కోసం నీవు ప్రభువును చూసే అనుభవం, పేతురు, యోహాను, యాకోబులు ఆడ జరుగుతున్న విషయమంతా చూసి, ప్రభు పరిస్థితి ఇదని చూసి, వాళ్ళు ఆ మండుతున్న సూర్యుని వలె మండుతున్న విధానాన్ని, ఆ పవిత్రతని, వెలుగు వలె పవిత్రతని, మేఘం వలె ఆయన వచ్చి మాట్లాడటం, ప్రవక్తలు మాట్లాడటం, ఇవన్నీ చూసి ఏది ఏమైనా ప్రభు కొరకు ప్రయాసపడాల్సిందే.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనని, ఆయన పరిచర్యని, ఆయన సంఘాన్ని, సంఘములో అందరం మనుషులం, కానీ మనుష్యుల మధ్యలో జీవించే సజీవుడైన ప్రభు మన మధ్యలో సంచరిస్తాడు. ఆమేన్. మనుష్య కుమారునిని పోలినవాడు. మరి నీవు నేను పేతురు, యోహాను, యాకోబుల వలె ఆ మంచి అనుభవం రోజు చూడొచ్చు ప్రభు దగ్గర. ఆ అనుభవం, ఆయన సన్నిధి, ఆయన మహిమ, అర్థమైందా? అప్పుడు నీకు ప్రయాసం, అయ్యో నేను చేయాలి ఇది ప్రభువుకి, ప్రభు సంఘానికి చేస్తున్నా. ఏదో రవికి, రమేష్కి, ఎబినేజర్కి చేసేది కాదు, మాకు చేసేది కాదు. నువ్వేది చేసినా నీ ప్రయాసం నీలో ఎప్పుడు మొదలైద్దంటే, నువ్వు ప్రభు కొరకు నిలబడటం ఎప్పుడు మొదలైద్దంటే, నువ్వు ప్రభువును చూసే అనుభవంలోనికి నువ్వు వెళ్ళినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏది కూడా లెక్క చేయమ్మా, ఏది కూడా లెక్క చేయ. అట్లా ప్రభు కొరకు నిలబడిపోతాం అంతే. ఎవరు ఏదన్నా సరే, ఎవరు ఏమనుకున్నా సరే, ఎవరు ఏ రకంగా మాట్లాడినా సరే, ప్రభువును చూసే అనుభవం, ఆయన సూర్యుని వలె మండుతున్న అనుభవం, ఆయన తెల్లని యొక్క పరిశుద్ధత అనుభవం, ఆయన మేఘం వలె ప్రత్యక్షమయ్యే అనుభవం, ఆ అనుభవంలోనికి మనం వెళితే ఎవరిని పట్టించుకోం, ప్రభు సంఘం కోసం నిలబడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రైట్. మూడో అనుభవం, యేసు ప్రభువారు సిలువ వేయబడ్డాడు, మరణించాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. చరిత్ర భూమి పుట్టినది మొదలుకొని యేసు ప్రభు సిలువ వేయబడి తిరిగి లేచిన నాటి వరకు ఏ ఒక్క శవం, అంటే ఏలియా కాలంలో లేచి ఏ ఒక్క శవం 3 రోజుల తర్వాత లేచినట్లు లేఖనాల్లో లేదు. యేసు ప్రభు వారు లేచాడు. వాళ్ళు ఆయన లేచాడు అని నమ్మించడానికి యేసు ప్రభు వారు అనేక సార్లు వాళ్ళకు ప్రత్యక్షమయ్యారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఒక్క వచనం చదివితే చాలు. ఆయన అలాగూ చెప్పి అక్కడ ఏం చేస్తాడంటే, వాళ్ళ గదిలో ఉన్నప్పుడు ఆ గదిలోకి తలుపులు వేసి ఉన్నప్పుడు తలుపులు తెరవకుండానే పునరుద్ధానపు శక్తి చేత లోపలికి వెళ్తాడు. వెళ్ళి మీకు సమాధానము కలుగును గాక అంటాడు. ఆయన అలా వెళ్ళినప్పుడు వీళ్ళందరూ చూశారు. వీళ్ళు మనస్సులు, హృదయాలు ఆయనకు తెలుసు కదా. ఆయనకు తెలుసు కాబట్టి ఏమైందంటే, అలాగే చెప్పి ఆయన ఏం చేశాడంటే, ఆయన చేతులు, ఆయన ప్రక్క ఆయన చూపించాడు. వీళ్ళు చూసి, ఆయనను చూసి వీరు సంతోషించిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను చూచే అనుభవం కలిగిన వారిలో 2 విషయాలు ఇక్కడ జరుగుతాయి. వారు సమాధానము కలిగి ఉంటారు, వారు సంతోషముతో జీవిస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతాయా? ఏమి వేరు ఏం చెప్పట్లే, వాక్య అనుభవాలే చెప్తున్నాను నేను. ఓకేనా? వాళ్ళు పునరుద్ధానుడైన యేసును చూసినప్పుడు శిష్యుల్లో కలిగింది ఏంటి? వాళ్ళకి అప్పటిదాకా సమాధానం లేదు. ఏమైంది, ఆ గవర్నమెంట్ పట్టుకుంటుంది, సువార్త చేయొద్దంటుంది, ఇబ్బంది పెడుతున్నారు, ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాల, గలిబిలిలో ఉన్నారు. అప్పుడు యేసు వారికి ప్రత్యక్షమైనప్పుడు వారికి సమాధానము కలిగెను. ఆమేన్. యేసు తనను తాను వారికి చూపించుకున్నప్పుడు వారు ఆయనను చూసి సంతోషించింది. ఆమేన్. హల్లెలూయా. యేసును చూసే అనుభవంలోకి మనం వెళ్ళినప్పుడు మనలో 2 విషయాలు జరుగుతాయి. 1 సమాధానం, 2 సంతోషం. అబ్బా,
హల్లెలూయా. మనం ఈ అనుభవంలోకి రావాలి. ఎట్లయ్యా? ఎట్లా? వాళ్ళకేం ప్రత్యక్షంగా కనపడడం మనకి ఎట్లా కనపడ? నేను చెప్పిన కదా ఇందాకనే, 7 నక్షత్రములను చేతబట్టుకొని 7 సువర్ణ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన వాడు సంచరించును. తపటగట్టునే. విన్నారా? అది 3వ అనుభవం. ప్రైజ్ ది లార్డ్. మొదటిది ఏంటి? నేను బూర శబ్దము వినగా వెనుతిరగక 7 సువర్ణ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన వానిని చూచి. అమ్మాయిన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి మొదటి అనుభవం? ప్రభువుని నీవు చూసినప్పుడు నువ్వేంటో నీకు అర్థమైంది, ఎదుటోళ్ళకి కాదు. చాలామంది నన్ను అర్థం చేసుకోవా రవి అని నేను అన్నాను అనుకో, నేను ఆయనకి ఎట్టిగా అర్థం కాదు. ఎందుకంటే నాకు నేనే అర్థం కానప్పుడు ఆయనకి ఎట్లా అర్థమవుతానని కావు. ప్రభువుని మనం చూసినప్పుడు మనల్ని మనం ఏమై ఉన్నామో మనం అర్థం చేసుకుంటాం. అది మర్చిపోవద్దు. రెండవది, ప్రభు కొరకు చేసే ప్రయాసం, ప్రభు కొరకు నడిచే విధానం నీలో కలుగుతుంది. ప్రభు పక్షంగా నిలబడతాం, సంఘ పక్షంగా నిలబడతాం, వ్యక్తుల పక్షంగా కాదు, అయ్యగారు పక్షంగా కాదు. కొంతమంది చెప్తారు మాలాంటి అయ్యగారు, నేను ఏం చెప్తా చెప్పాను, ఒక గ్రూపుకి చెప్తాను. బాసు నేను కాదు, నాకు మీకు బాస్ ఆయన యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అవునా కదా? అందుకని ప్రభువును చూసే అనుభవంలోకి నువ్వు వెళ్ళినప్పుడు నీవు ఏం చేస్తావు? ప్రభు పక్షంగా నిలబడతావు, సంఘ పక్షంగా, సంఘ పరిచర్య పక్షంగా, ప్రభు కొరకు చేసే మనస్సు, హృదయం నీలో కలుగుతుంది. రెండో అనుభవం. మూడో అనుభవంలో 2 ఉంటాయి. ఏంటి? సమాధానము, సంతోషం. వారు ఆయనను చూసి ఆయన లోపలికి వెళ్ళి మీకు సమాధానం అన్నారు. వారు ఆయన్ను చూసి సంతోషించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి నీవు నేను ప్రభువును రోజు చూడొచ్చు ఆయన వాక్యం ద్వారా. ప్రభువు ఇప్పుడు మీతో మాట్లాడాడు. ఎంతవరకు తీసుకున్నాం? ఆయన నక్షత్రాలను చేతబట్టుకుంటాడు. స్టార్స్ ఇవి వెలుగుతాయి. అనేకులను ఎవరి వైపు తిప్పుతారో వారు జ్యోతుల వలె ప్రకాశిస్తారని రాయబడిన దానియేలు గ్రంథం చివరి అధ్యాయం 12వ వచనం అనుకుంటా. 8, 9, 12 ఆ మధ్యలో. అర్థమైందా? నక్షత్రాలు మీకు మాట్లాడుతున్నాయి. మేము వండి పెడితే మీరు తింటారు. మీరు కూడా వండుకోవచ్చు. మీ దగ్గర అన్నీ ఉన్నాయి, బైబిళ్ళు ఉన్నాయి. వింటున్నారా? ఈ 3 అనుభవాల్లోనికి నువ్వు వెళితే ఒక అనుభవం నువ్వు గుర్తిస్తావు, రెండో అనుభవం ప్రభు కొరకు ప్రయాసపడతావు, మూడో అనుభవం సమాధానంతో, సంతోషంతో, ధైర్యంగా ప్రభువులో కొనసాగుతాం. ఆమేన్. హల్లెలూయా. అందుకని ప్రియ సంఘమా, ప్రభువు మన మధ్యలో సంచరిస్తాడు. అది మర్చిపోవద్దు సంఘం. ఈ 3 అనుభవాల్లోనికి నీవు నేను వెళ్ళినట్లయితే ప్రభు మనల్ని, మన కుటుంబాలని, సంఘాలని ప్రభు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. చాలు, ఇంతకంటే ఎక్కువ ప్రార్థన చేసుకున్నాం. ఒక చిన్న తీర్మానం చేసుకో. ప్రభువా, నిన్ను చూసే అనుభవం, కళ, దర్శనం అని అడగమాకు దేవుణ్ణి. అట్లా అడగమాకు. ఆయన స్వరం నీ సేవకునితో మాట్లాడు. నాతో నేనేం చేయాలో నా ఆలోచనలు అదుపు చేయి. నేను ఎలా ఉన్నానో నన్ను నేను గుర్తించాల ప్రభువా. నేను నీ కోసం ఎలా ప్రయాసపడాలో నాకు చూపించు ప్రభువా.
నేను సమాధానముతో, నెమ్మదితో, సంతోషముతో ఎలా జీవించాలో నిన్ను చూస్తూ నేను జీవించాలో ప్రభువా, నాకు సహాయం చేయి. ప్రభువును అడుగు. నోరు తెరవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాటను పాజ్ చేయకుండా తీసుకో. కళ్ళు మూసుకో కొద్దిసేపు. ఒక్క 5 minutes టైం నీకు ఇస్తా. ఈ దినం ప్రభువా, నీ సేవకుడిని నిలవబెట్టుకుని